అరే ఏం చేస్తున్నారు మీరు? త్వరగా కానివ్వండి. త్వరగా ముగ్గులు వేయండి. పంతులు గారు వచ్చేస్తూ ఉంటారు. అలాగే అత్తయ్య, ఇదిగో అయిపోవచ్చింది. ఏంటి గోవిందయ్య గారు, కొన్ని దీపాలే పెడుతున్నారెందుకు? ఇందులో మీకు పోయేదేముంది? పిసినారితనం ఏం లేదు అమ్మగారు. లోపల ఇంకా బోలెడని దీపాలు సిద్ధం చేసి ఉంచాను అమ్మగారు. నేను నాకేమనిపిస్తుందంటే ఊర్లో పెట్టే దీపాలన్నీ ఈ ఇంట్లో పెడితే బాగుంటుందని. ఈ నేళ్ల తర్వాత మీ మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఎందుకు రాదు గోవిందయ్య గారు? ఎన్నో ఏళ్ల తర్వాత నా మనవడు కోడలు నాతో కలిసి దీపావళి జరుపుకుంటున్నారు. అందరం కలిసి సంతోషంగా. అరే వా, జ్యోతి కోసం ఈ జింకలు తను చూసిందంటే చాలా సంతోషిస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? డిస్టర్బ్ చేయకుండా ఉండు కరుణ పిన్ని, నేను నాన్నకి కాల్ చేస్తున్నాను. సరే అలాగే. అరే వా, ఈ రోజు నువ్వు చాలా అందంగా తయారయ్యావు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? హాస్పిటల్కి. ఇంకెక్కడికి? అయితే ఈ రోజు పేషెంట్స్ నిన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోబోతున్నారు. అంత అందంగా ఉన్నావు నువ్వు. అలాగా? వెరీ నాటీ. ఇక నాకు లేట్ అవుతుంది. సరేనా, నేను బయలుదేరుతున్నాను. బాయ్ బాయ్. హలో హలో నాన్న. హలో, ఏంటేమీ మాట్లాడడం లేదు? వింటున్నాను. ఏం వింటున్నారు? అదే, నువ్వు నన్ను నాన్న అని పిలిచిన ప్రతిసారి నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మీరు ఇలాగే వింటూ ఉంటారా లేదా ఏమైనా మాట్లాడతారా? నువ్వే చెప్పు, నువ్వే కదా ఫోన్ చేశావు. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి. ఈ రోజు మా ఇంట్లో ధనత్రయోదశి పూజ చేస్తున్నాం. హోమం కూడా జరుగుతుంది. పంతులు గారు వస్తారు, అందుకని మీరు కూడా వచ్చేయండి నాన్న. నేనా? నన్ను ఇన్వైట్ చేస్తున్నావా? అవును, అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు వచ్చేయండి. మరి దీని గురించి మీ మమ్మీ ఏమంటుంది? మమ్మీనా? మమ్మీ ఏమందంటే తను మిమ్మల్ని పిలవలేనని. కదమ్మా? ఇదే కదా అన్నావు నువ్వు. నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? సరే కృష్ణ, మమ్మీ పక్కనే ఉందా? ఆ? సరే, నేను ఇప్పుడు అడిగే వాటన్నిటికీ నువ్వు అవునా కాదా అని జవాబు చెప్పాలి. ఓకే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.